రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు, నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి ₹1,00,000 ఇచ్చుకునేయమని, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని. మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 1,00,000 పంపించినా 1,00,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం. వాళ్ళు ఏళ్ళలోనే కన్ఫ్యూజన్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం? బ్యాడ్. కనుక ఏదైనప్పటికీ ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలుసు ఇతను ఎటువంటి వాడు. కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఇన్వాల్వ్ అవ్వను అక్కడ.